అందరికీ నమస్తే. నేను ఈరోజు మీతో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని పంచుకుంటున్నా. అదేంటంటే భారతదేశ బానిసత్వం మీద మొట్టమొదటిసారిగా ఒక అధ్యయనం చేసి దాన్ని అక్షరరూపం చేసి భారత బానిసత్వపు సంఖ్యలు దించేటువంటి ప్రయత్నం చేసినటువంటి మొట్టమొదటి మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన రాసినటువంటి పుస్తకం గులాంగిరి అనేటువంటి పుస్తకాన్ని మహాత్మా జ్యోతిరావు పూలే 1873 సంవత్సరంలో రాయడం అనేటువంటిది జరిగింది. ఇది మరాఠీ భాషలో రాసిరు. ఈ గులాంగిరి అంటే ఏంటంటే బానిసత్వం. గులాంగిరి అంటే బానిసత్వం. మన తెలంగాణలో ఇది దాదాపుగా చాలా విరివిరిగా వాడుతుంటాం. ఎందుకంటే మనకు మరాఠీ మూలాలు, ఉర్దూ మూలాలు, కన్నడ మూలాలు అన్నీ ఉంటాయి. కాబట్టి గులాం చేస్తానుకున్నామరా భయ్ నీకేమన్నా మనం గులాంగిరి చేయాలన్నా అనేటువంటి పదాలు మనం వాడుకలో ఉపయోగిస్తుంటాం. అదే పదాన్ని ఈ పుస్తకానికి గులాంగిరి అని మహాత్మా జ్యోతిరావు పూలే నామకరణం చేయడం జరిగింది. ఇది తెలుగులోకి అనువాదం చేసింది ఏలూరి రామయ్య అనే ఆయన 1993లో ఏలూరి రామయ్య ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువాదం చేసిండు. ఇది యాక్చువల్ రాసింది 1873లో, అంటే భారతదేశానికి స్వాతంత్రం రాకముందు 1857 సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత వచ్చినటువంటి పుస్తకం. అంటే భారతదేశానికి స్వాతంత్రానికంటే ముందు 90 సంవత్సరాల ముందుగా వచ్చినటువంటి పుస్తకం. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు మనల్ని 70, 80, 90 సంవత్సరాలు పరిపాలించారు. సో ఈ పుస్తకం యొక్క చూసినట్టయితే మహాత్మా జ్యోతిరావు పూలేకు ఈ పుస్తకం రాయాలని ఆలోచన ఎందుకు వచ్చింది అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. అయితే మహాత్మా జ్యోతిరావు పూలే పుట్టినటువంటిది 1827లో పుట్టిండు. 1827లో పుట్టిండు. ఆయన విద్యాభ్యాసం 1834 నుంచి 1838 వరకు ప్రాథమిక విద్యాభ్యాసం మరాఠీ భాషలో జరిగింది. తర్వాత ఆయన సావిత్రిబాయి పూలేని 1840 సంవత్సరంలో పెళ్లి చేసుకున్న, అంటే దాదాపుగా ఆయనకు 13 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్న ఆయన. తర్వాత ఆంగ్ల విద్యలో విద్యాభ్యాసం చేసిండు 1841 నుంచి 47 వరకు. తర్వాత ఆయన 1847 తర్వాత ఆయన యొక్క ఆంగ్ల విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత, అంటే ఆంగ్ల పుస్తకాలను చదివిన తర్వాత ప్రపంచం ఎటువైపు పోతుంది, అసలు ప్రపంచంలో ఎట్లా మార్పులు జరిగిన అధ్యయనం చేసిన తర్వాత ఆయన చేసినటువంటి పని, అంటే చదివి ఊరుకోవడం కాదు. చాలామంది మనం పుస్తకాలు చదువుతాం, ఊరుకుంటాం, కథ తెలుసుకొని ఊరుకుంటాం. కానీ కొంతమంది దాన్ని ప్రోగ్రెసివ్గా తీసుకుంటారు, దాన్ని క్రియాశీలకంగా ఆ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలను బయట అప్లై చేస్తుంటారు. అట్లా అప్లై చేసినటువంటి వ్యక్తే జ్యోతిరావు పూలే. ఆయన ఏం చేసినంటే ప్రప్రదంగా అతిశూద్ర బాలికలకు 1848 సంవత్సరంలో ఆయన ఆంగ్ల విద్యాభ్యాసం 1847లో అయిపోతే 1848లో ఎమ్మటే ఆయన ఏం చేసినంటే అతిశూద్ర బాలికల కోసం ఆయన మొట్టమొదటిసారిగా 1848 సంవత్సరంలో పాఠశాలను ఏర్పాటు చేసిండు. తర్వాత ఆయన ఇట్లా బాలికలకు, శూద్ర మహిళలకు, వీళ్ళందరికీ అసలు ఆడవాళ్ళు చదువుకోవడమే తప్పుడు. అందులో ఈ ఎవరైతే బ్రాహ్మణులు కానోళ్ళు అసలే చదువుకోవద్దు. అట్లాంటి టైంలో ఆయన బాలికల కోసం పాఠశాల పెట్టేసరికి ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా, వాళ్ళ ఊరోళ్ళు వాళ్ళందరూ ఆయన మీద ఇట్లా మాట్లాడడం, వాళ్ళ తండ్రికి నచ్చక తండ్రి ఆయన ఇల్లు వదిలిపెట్టిపోమని చెప్పి ఆదేశం వేయడం జరిగింది. 1849 సంవత్సరంలో పూలే ఇల్లును వదిలిపెట్టిపోయాడు. తర్వాత రెండో పాఠశాలను 1851లో స్థాపించాడు. ఆయనకు తర్వాత శ్రామిక ప్రజల కోసం రాత్రి బడిని ఏర్పాటు చేసిండు 1855 సంవత్సరంలో. ఎవరైతే రైతులు ఉన్నారో, శ్రామికులు ఉన్నారో వాళ్ళకు కూడా అంటే చదువుతోటే సమాజంలో మార్పు వస్తుందనేటువంటి భావించినటువంటి వ్యక్తి ఆయన 1855 సంవత్సరంలో రాత్రి బడిని ఏర్పాటు చేసి ప్రజల్ని చదువు వైపు మళ్లించిండు. ఆ తర్వాత అక్రమ సంతానం అంటే అప్పట్లో మా బ్రాహ్మణ మహిళలకు కానీ, లేకపోతే విడోలకు కానీ, లేకపోతే వాళ్ళంటి వాళ్ళకి పుట్టినటువంటి పిల్లల్ని అక్రమ సంతానం అని చెప్పేటోళ్ళు. అప్పుడు భర్త చనిపోతే మళ్ళీ పెళ్లి చేసుకునేటటువంటి అవకాశం లేదు. యంగ్ ఏజ్లో పెళ్ళయ్యేది, వృద్ధులతో పెళ్ళయ్యేది. వాళ్ళు చనిపోయేటోళ్ళు. చనిపోయిన తర్వాత వాళ్ళు యంగ్ ఏజ్లో వాళ్ళంతా అట్లా ఉండేటోళ్ళు. అట్లాంటి వాళ్ళని విడోలు ఏదో సంబంధాలు కలిసేది, పిల్లలు పుట్టేటోళ్ళు. అలాంటి పిల్లల్ని అంతా బహిష్కరణ చేసేవాళ్ళు. అలాంటి పిల్లల కోసం, అలాంటి తల్లుల కోసం ఆయన ఆ రోజుల్లోనే ఒక పాఠశాలను ఏర్పాటు చేసిండు. అది 1863లో పాఠశాలను ఏర్పాటు చేసిన తర్వాత
మరి అదేవిధంగా ఆయన 1868వ సంవత్సరంలో ఆయన ఏదైతే అంటరాని వాళ్ళ కోసం ఏదైతే ఊళ్ళో పోయినా కూడా ఒక బావి ఉన్నా కూడా ఆ బావిలో నీళ్లు చేదుకోలేని పరిస్థితి, ప్రాణం పోతున్నా కూడా ఆ నీళ్లను ముట్టుకోలేనటువంటి పరిస్థితి, అలాంటి టైంలో అంటరాని వాళ్ళ కోసం 1868వ సంవత్సరంలో 1868లోనే అంటరాని వాళ్ళ కోసం తన ఇంట్లో ఒక నీళ్ళ తొట్టిని ఏర్పాటు చేసిండు. ఈడ తీసుకుపోవచ్చు మీరు నీళ్ళు అని చెప్పి. ఎంత గొప్ప ఆలోచన! ఎవరికైనా ఉంటుందా? అంటే ఆ సమాజంలో అక్కడున్నటువంటి పరిస్థితుల్ని ఆయన ఆ పరిస్థితులకు భిన్నంగా వ్యవహరించాడు. సమాజం అంతా ఆయన్ని తప్పని చెప్తున్నా కూడా ఆయన నిజమైనటువంటి మార్గంలో పోయిండు. ఎందుకంటే ఆయన చదువుకున్నాడు. ఏం చదువుకున్నాడు? ఇక్కడున్నటువంటి పుస్తకాలను చదువుకుంటే ఇక్కడ నాలెడ్జే వస్తుంది. ఇక్కడ పుస్తకాలన్నీ కూడా తప్పు రాసిరు కదా! మరి అందుకని ఆయన ఏం చేసిండంటే ఇంగ్లీష్ పుస్తకాలు చదువుకొని జ్ఞానం తెచ్చుకుండు. అట్లా తెచ్చుకొని ఆయన ఇంట్లోనే అంటరాని వాళ్ళ కోసం నీళ్ళ తొట్లను ఏర్పాటు చేసిండు. తర్వాత 1873వ సంవత్సరంలో సత్యశోధక్ సమాజ్ అనేటువంటి ఒక సమాజాన్ని ఏర్పాటు చేసిండు. అందరూ సమానమే, ఇక్కడికి వచ్చి అందరూ ఆదరణ పొందొచ్చు, ఇక్కడికి వచ్చి చదువుకోవచ్చు అని చెప్పి ఆయన 1873వ సంవత్సరంలో మరి సత్యశోధక్ సమాజాన్ని స్థాపించిండు. తర్వాత హంటర్ కమిషన్కు సాక్ష్యం ఇచ్చిండు. తర్వాత ప్రజల్లో ఆయనకు మహాత్ముడిగా ఎప్పుడు గుర్తింపు వచ్చిందంటే 1888వ సంవత్సరంలో ఆయనని ప్రజలు మహాత్మా జ్యోతిరావు పూలే అని పిలవడం ప్రారంభించారు. తర్వాత ఆయన పూనాలో జ్యోతిరావు పూలే 1890వ సంవత్సరంలో మరణించిండు. 1827లో పుట్టి 1890 సంవత్సరంలో మరణించిండు. ఒకవేళ జ్యోతిరావు పూలే కాక పుట్టకపోయి ఉంటే అంబేద్కర్ వంటి వాళ్ళు ఆ థింకింగ్ పవర్ రాకపోయి ఉండేది. మహాత్మా జ్యోతిరావు పూలేని చూసి అంబేద్కర్ లాంటి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారు. ఆయన యొక్క మార్గంలో నడిచారు. ఆయన యొక్క చూపించినటువంటి మార్గమే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈరోజు చదువుకునేటువంటి అవకాశం, ఉద్యోగాలు పొందే అవకాశం కలిగింది. చాలా సందర్భాల్లో అంబేద్కర్ గారు అంటారు, మహాత్మా జ్యోతిరావు పూలే నాకు గురువు అని చెప్తాడు. అంటే మహాత్మా జ్యోతిరావు పూలే ఎంత ఇన్స్పైర్ చేసింది అనేటువంటిది మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడున్నటువంటి సమాజానికి అతను ఏ విధంగా ఎదురొడ్డి పోరాడింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఆయన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయలే. ఇక్కడున్నటువంటి ఎవరైతే మనిషిని మనిషిగా చూస్తలేరో ఆ సమాజం మీద ఆయన పోరాటం చేసిండు. ఒక జంతువును ముట్టుకునేటువంటి మనిషి ఎలాంటి అభిప్రాయం లేకపోయినా ఒక మనిషిని ముట్టుకుంటే తప్పు అనేటువంటిది అభిప్రాయం తీసుకొచ్చినటువంటి అతి నీచమైనటువంటి సమాజం మీద అతను పోరాటం చేసిండు. కాబట్టి మహాత్మా జ్యోతిరావు పూలే రాసినటువంటి గులాంగిరి పుస్తకాన్ని అందరూ చదివేటువంటి ప్రయత్నం చేయాలి. అసలు దానిలో వాస్తవానికి ఏముంది? ఈరోజు కూడా మన పుస్తకం అనేటువంటిది ఒక చరిత్రను తెలియజేస్తుంది. ఒక పుస్తకం అనేటువంటిది ఆనాటి మన సమకాలీన పరిస్థితులను తెలియజేస్తుంది. మరి ఆ రోజుకి ఈ రోజుకి ఏమైనా మార్పు ఉందా అనేటువంటిది కూడా మనం అంచనా వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మహాత్మా జ్యోతిరావు పూలే రాసినటువంటి గులాంగిరి పుస్తకాన్ని ప్రతి ఒక్క భారతీయుడు చదవాలనేటువంటిది నా యొక్క నివేదన. అయితే ఈ గులాంగిరి అనేటువంటి పుస్తకంలో మహాత్మా జ్యోతిరావు పూలే ఒకటికి ఈ పుస్తకాన్ని ఎవరికొకరికి అంకితం చేయాలి కదా, ఆయన నేను అంకితం చేస్తున్నా అని చెప్తాడు. అది ఎవరికి అంకితం చేస్తాడంటే నీగ్రో జాతి దాస్య విముక్తి కోసం అంకితం చేస్తున్నా అని చెప్తాడు. నీగ్రో జాతి దాస్య విముక్తి కోసం ఈ పుస్తకాన్ని అంకితం చేస్తున్నా అని చెప్తాడు. ఎందుకనంటే మహోన్నతమైన అనాసక్తమైన భక్తిభావాన్ని త్యాగబుద్ధిని చిహ్నంగా అంకితం చేస్తున్నాను. నా దేశ ప్రజలు మహోన్నతులైన అమెరికా ప్రజల్లాగే తమ శూద్ర సహోదరుల్ని బ్రాహ్మణ దాస్య విముక్తి నుంచి, దాస్య సంకెళ్ళ నుంచి విముక్తి కలిగించడం కోసం నేను నడుచుకోవాలని మరి ఆయన యొక్క సంతృప్తిని ప్రగాఢమైనటువంటి వాంఛని తెలియజేస్తూ మరి ఈ పుస్తకాన్ని బ్రిటిష్ నీగ్రో జాతి దాస్య విముక్తికి అంకితం చేయడం అనేటువంటిది జరిగింది. ఇది ఇక దీనికి సంబంధించినటువంటి మరి అనేకమైనటువంటి మనకు గులాంగిరి సంబంధించినటువంటి పీఠికలో మరి పుస్తకం ఎందుకు రాయవలసి వచ్చింది అనేటువంటిది మరి చాలా చక్కగా మనకు మహాత్మా జ్యోతిరావు పూలే వివరిస్తాడు. ముందుగా ఈ పుస్తకం ఆయన యొక్క పీఠిక రాసేటువంటి ముందుగా ఏం చేస్తాడంటే కల్నల్ హెచ్జే హేలీ అనేటువంటి ఒక భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఒక పరిపాలకుడు కల్లన్ జీజే హేలీ అనేటి ఆయన ఏం చెప్తాడంటే భారతదేశాన్ని మనం పరిపాలించే పద్ధతి వాళ్ళ శీల సంపదను పెంచుకోవడానికి కాదు, అదేవిధంగా వారికి మనం చేసేటువంటి విద్యాభ్యాసం అనేటువంటిది ఎవరికైతే మనం విద్యాభ్యాసం చేస్తున్నామో భారతదేశంలో ఒక బ్రిటిష్ అధికారి చెప్తున్నాడు, ఎవరికైతే మనం భారతదేశంలో విద్యాభ్యాసం చేస్తున్నామో
ఆ విద్యాభ్యాసం చేసేటువంటిది ఎవరైతే విద్యను నేర్చుకుంటూ వాళ్ళు ఉన్నత కులస్తులకు చెందిన వాళ్ళు. ఈ ఉన్నత కులస్తులకు మనం ఇంగ్లీష్ విద్యాభ్యాసం ఇవన్నీ చేయడం వల్ల వీళ్ళు విద్యను నేర్చుకొని విద్య రాని విద్యకు దూరంగా ఉన్నటువంటి అనేక కోట్లాది మంది ప్రజల్ని వీళ్ళు హింసకు గురి చేస్తారు. కాబట్టి మనం అందరికీ విద్యను అందజేయాలి, కానీ మనం ఉన్నత కులస్తులకు మాత్రమే విద్యను అందజేస్తున్నాం. ఇలా చేస్తే వీళ్ళు ఎవరైతే విద్యను నేర్చుకున్నటువంటి ఈ యొక్క బ్రాహ్మణులు భారతదేశాన్ని కొందల వేల ఏళ్ళు వీళ్ళు బానిసత్వంలోకి మిగతా ప్రజల్ని నెట్టివేస్తారని చెప్పిండు. ఎందుకంటే వాళ్ళందరూ అడ్వాన్స్ ఉంటాయి ఆలోచన విధానాలు. వాళ్ళ యొక్క అడ్వాన్స్ విధానాల వల్ల వీళ్ళు బానిసలుగానే మగ్గిపోతారు అని చెప్పి కల్నల్ జేజీ హేలీ ఆ రోజే చెప్పడం అనేటువంటిది జరిగింది. అది వాస్తవం, యథార్థం, ఖచ్చితం కూడా. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే, ఇంకా జరగబోయేది కూడా అదే. ఎవరైతే హేలీ చెప్పిండో అదే విషయం జరుగుతుంది. వాళ్ళు మనకంటే ముందే విద్యను నేర్చుకున్నారు, బ్రాహ్మణులు మనకంటే ముందే విద్యను నేర్చుకున్నారు, ప్రపంచ జ్ఞానం తెలుసుకున్నారు. వాళ్ళు ఆ ప్రపంచ జ్ఞానంతో మనల్ని ఎట్లా అభివృద్ధిలోకి తీసుకురావాలని కాదు, మనల్ని ఎట్లా వాళ్ళ అదుపులో పెట్టుకోవాలనేటువంటి ఆలోచనే చేస్తున్నారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి మన దేశంలో అదే జరిగింది. వాళ్ళు ఇంగ్లీష్ విద్యను అభ్యసించినా కూడా వీళ్ళని ఎట్లా అదుపులో పెట్టుకోవాలి, వీళ్ళ మీద ఎట్లా పెత్తనం చలాయించాలనేటువంటిదే చూస్తున్నారు. అదే అమెరికన్స్ అయితే అదే నీగ్రో జాతి వాళ్ళని చైతన్యవంతుల్ని చేసి అవసరమైతే వాళ్ళని దేశానికి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాగా తయారు చేసిరు. వాళ్ళతో సమానంగా చూసుకున్నారు. వాళ్ళకు వీళ్ళకు స్కిన్ టోన్ చాలా తేడా ఉంటుంది, అయినా కూడా వాళ్ళు ఆ విధంగా చేసుకున్నారు. కానీ మన దేశంలో అందరం ఒక తీరుగానే ఉంటాం, కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచన, దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానం అనేటువంటిది మనల్ని బానిసలు చేసుకుంటూ వెళ్తుంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇప్పటికి కూడా. స్వాతంత్రం వచ్చి 90 సంవత్సరాలు అవుతున్నా కూడా అదే వ్యవస్థ నడుస్తుంది. ఎన్ని వాడాలనో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్లా బానిసలుగా మార్చుకోవాలనో అట్లే బానిసలుగా మార్చుకుంటూ వెళ్తున్నారు. అయితే ఈ యొక్క పుస్తకం యొక్క పీఠికలో మహాత్మా జ్యోతిరావు పూలే ఈ పుస్తకం తీసుకురావడానికి గల కారణం ఏంటిది, అసలు నేను ఈ పుస్తకం ఎందుకు రాస్తున్నా అనేటువంటిది ఈ పీఠికలో వివరించడం అనేటువంటిది జరిగింది. అయితే 1873 సంవత్సరంలో భారతదేశం యొక్క సమాజం ఎట్లా ఉంది, సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయని చెప్పడం కోసం ఈ పుస్తకం ఉపయోగపడుతుందని చెప్పిండు. ముఖ్యంగా ఈ దేశాన్ని వేల సంవత్సరాల నుంచి తమ యొక్క కట్టుకథలతో నడిపిస్తున్నటువంటి బ్రాహ్మణుల యొక్క పుట్టుపూర్వతరాల గురించి చెప్పిండు ఆయన. అన్ని అబద్ధపు కథలు, అబద్ధపు స్టోరీలు, కట్టుకథలు రాసి ఈ దేశాన్ని ఎట్లా నడిపిస్తున్నారు, ఈ నడిపిస్తున్నటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే వీళ్ళు 3000 సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం వీళ్ళు ఆంగ్లో ఇండియన్స్, ఇండో ఆరియన్స్ అనేటువంటి జాతికి చెందినటువంటి వీళ్ళు పశ్చిమాసియా ప్రాంతం నుంచి భారతదేశంలోకి వచ్చారని చెప్పి మరి శాస్త్రవేత్తలు ఇండో యూరోపియన్లుగా పిలుచుకునేటువంటి ఈ జాతులు భారతదేశంలోకి వచ్చాయని చెప్పి మరి పూలే చెప్పిండు. వీళ్ళు మూలవాసులు కాదు ఈ దేశానికి. ఏదైతే బ్రాహ్మణులని ఈ దేశాన్ని ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి వీళ్ళంతా కూడా మూలవాసులు కాదు, వీళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు. 3000 సంవత్సరాల క్రితం బయట నుంచి వచ్చినటువంటి ఒక ఇండో ఆరియన్ జాతి ఇది. వీళ్ళు వచ్చి ఈ దేశం మూలవాసులైనటువంటి, ఈ దేశంలో మూలవాసులు ఎట్లాంటి శాంతి కాముకులు, యుద్ధ ప్రియులు కాదు. యుద్ధం చేయాలన్నటువంటి కోరిక, ఇతరులని ఆక్రమించుకోవాలన్నటువంటి కోరిక ఉన్న వాళ్ళు కాదు. బర్రెల్ని కాసుకొని ఇక్కడనే శాంతి కాముకులుగా బతికేటువంటి ఒక తెగలకు చెందినటువంటి వ్యక్తులు, ఇక్కడే వ్యవసాయం చేసుకుంటూ బతికేటువంటి తెగలు. ఇలాంటి శాంతి కాముకుల మీద మరి ఈ యొక్క ఇండో ఆరియన్స్ దాడి చేసి వాళ్ళని ఓడించి వాళ్ళని శూద్రులని, మహారీలని, చండాలులని, దాసులని వారి యొక్క స్థాయిని తగ్గించి మరి వాళ్ళని పిలవడం అనేటువంటిది చేయడం అనేటువంటిది జరిగింది. వాళ్ళు మొదట గంగా నది తీర ప్రాంతంలో స్థిరపడి తదుపరి వాళ్ళు కొన్ని సంస్కృత గ్రంథాలను రాసి మనుషులను విభజించారు. మనువు అనేటువంటి వాడు మనుస్మృతి రాసి దేవుడి యొక్క 4 భాగాల నుంచి మనిషి పుట్టిండని చెప్పిండు. ఆ యొక్క మనుస్మృతిలో బ్రహ్మదేవుడి యొక్క శిరస్సు నుంచి బ్రాహ్మణులు పుట్టారని చెప్పాడు. కాబట్టి వాళ్ళకు తెలివి ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది అని చెప్పాడు. అదేవిధంగా
బ్రహ్మదేవుడి యొక్క భుజస్కంధముల నుంచి క్షత్రియులు పుట్టాడని చెప్పాడు. అందుకే వాళ్ళు బలవంతులని చెప్పాడు, ధైర్యవంతులని చెప్పాడు. బ్రహ్మదేవుడి యొక్క తొడల నుంచి, నడుము, ఈ తొడలు, ఉదరం, ఈ ప్రాంతం నుంచి వైశ్యులు పుట్టారని చెప్పాడు. అందుకే వాళ్ళ దగ్గర సంపద ఉంటుందని చెప్పాడు. బ్రహ్మదేవుడి యొక్క పాదాల నుంచి శూద్రులు పుట్టాడని చెప్పాడు. ఈ శూద్రులు ఈ బ్రాహ్మణులకు సేవ చేయడం కోసం పుట్టారని చెప్పాడు. ఎంత దుర్మార్గమైనటువంటి విభజన! ఒక కట్టుకథ చెప్పి, అభూతమైనటువంటి ఒక కల్పన చేసి, ఒక కట్టుకథ చెప్పి ఈ విధంగా మరి బానిసలను చేసిర్రు. ఈ శూద్రుల యొక్క పుట్టుకనే బ్రాహ్మణులకు సేవ చేయడం, బ్రాహ్మణులకు బానిసలుగా బతకడం అనేటువంటిది పుస్తకాల్లో రాసిండు. ఒక పురుగు కంటే హీనంగా, బానిసల్ని ఒక పురుగు కంటే హీనంగా చూడడం అనేటువంటిది జరిగింది. అదే బ్రాహ్మణుడైతే దేవుని లాంటి వాడని, బ్రాహ్మణుడు ఏం చేసినా తప్పు కాదని, బ్రాహ్మణుడి యొక్క కాలు యొక్క బొటన వేలుని తాకినా పుణ్యం అని చెప్పి, బ్రాహ్మణుడి యొక్క కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకుంటే అన్ని పుణ్యక్షేత్రాలను తిరిగినటువంటి పుణ్యం వస్తుందని చెప్పి పచ్చి అబద్ధాలు మరి చెప్పడం అనేటువంటిది జరిగింది. శూద్రులు చదువుకోవడానికి అర్హులు కాదని, ఒకవేళ చదువుకుంటే వాళ్ళకు పాపం తగులుతుందని చెప్పి కూడా నమ్మించి వేల సంవత్సరాల నుంచి శూద్రుల్ని బానిసలుగా మలుచుకోవడం అనేటువంటిది జరిగింది. బ్రాహ్మణుడు శూద్ర స్త్రీలని ఏం చేసినా తప్పులేదు. బ్రాహ్మణుడు శూద్ర స్త్రీలని ఏం చేసినా కూడా తప్పులేదు. కానీ శూద్రుడు బ్రాహ్మణ స్త్రీని ముట్టుకుంటే వాడు చాలా పెద్ద తప్పు చేసినట్టు వాడికి మరణశిక్ష విధిస్తారు. వాడు మనిషి, వీడి మనిషి, వాడిని కోసినా రక్తం వెళ్తుంది, వీడిని కోసినా రక్తం వెళ్తుంది. కానీ ఆ యొక్క విభజన అనేటువంటిది ఆ విధంగా తీసుకొచ్చిండు. ఈ గులాంగిరి అనేటువంటి పుస్తకంలో పూలే ఏం చెప్తాడంటే, ఈ గులాంగిరి అనేటువంటి పుస్తకంలో బ్రాహ్మణులు 100% అణచివేత చేస్తే 100% అణచివేత చేస్తే 100% అణచివేత చేస్తే నేను 1% మాత్రమే రాయగలుగుతున్నా, ఇంకా 99% రాయలేని అంశాలు ఎన్నో ఉన్నాయి. 1% ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం అయితే ఇంకా 100% ఎన్ని ఆగాడాలకు మరి కారణమవుతుంది, ఎంత నిర్బంధానికి కారణమవుతుంది, ఎంత బానిసత్వానికి కారణమవుతుంది, అది వర్ణనాతీతం. బ్రాహ్మణుల యొక్క అభివృద్ధి మాత్రమే భారతదేశం అభివృద్ధి కాదు. భారతదేశం అభివృద్ధి చెందాలంటే శూద్రులు అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందుతని ఆ రోజు 1873వ సంవత్సరంలోనే మరి మహాత్మా జ్యోతిరావు పూలే చెప్పడం అనేటువంటిది జరిగింది. చివరగా ఏం చెప్తాడంటే, ఈ పీఠికలో చివరగా ఏం చెప్తాడంటే, బ్రిటిష్ ప్రభుత్వం ఈ పుస్తకాన్ని చదివిన కొన్ని సమాజంలో మార్పులను తీసుకొచ్చి మరి శూద్రులను కూడా అభివృద్ధి చేయాలని చెప్పి మరి విన్నవించుకుంటా అని చెప్పి పీఠికలో ఈ విషయాలు రాయడం అనేటువంటిది జరిగింది. ఇది ఇప్పటి వరకు నేను పూలే రాసినటువంటి గులాంగిరి పుస్తకంలోని మరి పీఠిక భాగాన్ని వివరించడం అనేటువంటిది జరిగింది. మరి ఇంకా ఈ పుస్తకంలో అనేకమైనటువంటి అంశాలు, పూలే అనుభవించినటువంటి అనుభవాలు అనేకం మీతో పంచుకుంటా. మన మచ్చన్న అఫీషియల్ ఛానల్ని మీరు ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. విషయం నచ్చితే మీరు లైక్ చేయండి. దీన్ని ఎవరికైనా పంపాలని మీకు అనిపిస్తే, ఇది యూజ్ఫుల్ అందరికీ వినాలని మీరు అనుకుంటే దీన్ని మిగతా గ్రూపులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇది ఎవరినో ఉద్దేశించి ఎవరినో కించపరచడానికో ఒక సమాజాన్ని తప్పుగా చూపించడానికో చేసినటువంటి ప్రయత్నం కాదు. యథార్థమైనటువంటి వాస్తవమైనటువంటి అంశాలని మనం మాట్లాడుకోవాల్సినటువంటి దాని గురించే మరి ఇక్కడ నేను ఈ విషయం చెప్పడం అనేటువంటి జరుగుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నమస్తే.